Hi viewers, welcome to RK tutorial. Friends, ఇండియన్ జాగ్రఫీ భారతదేశము నైసర్గిక స్వరూపము అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ 6ని మీకు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీ సబ్జెక్ట్లోని 5 పార్ట్స్ అందించడం జరిగింది. క్లియర్గా అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ ఈ క్లాస్లో అందిస్తున్నాను. సో లాస్ట్ క్లాస్ ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. కొంకన్ మైదానము గుజరాత్కు దక్షిణమున కలదు. ఇది సుమారు 500 కిలోమీటర్ల దూరంతో గోవా వరకు విస్తరించి ఉన్నది. దీని వెడల్పు సుమారు 50 నుండి 80 కిలోమీటర్ల సముద్ర క్షయముచే ఏర్పడిన కొండ లేక తిప్ప పగడపు దిబ్బలు దీవులు దక్షిణ ముంబైలో కలవు. కొంకణ తీరము అఖాతముల పంక్తులను మరియు ఇసుక తీరములను కలిగి ఉండును. కొంకణ తీరం యొక్క ఉత్తర భాగము ఇసుకను, అదే సమయమున దక్షిణ భాగము రాళ్లను మరియు మిట్ట పల్లములను కలిగి ఉండును. నెక్స్ట్, కర్ణాటక మైదానము గోవా నుండి మంగళూరు వరకు విస్తరించి ఉండును. ఇది సుమారు 30 నుండి 50 కిలోమీటర్ల సరాసరి వెడల్పును కలిగి ఉండును. కొన్ని ప్రాంతంలో ఇది నెట్ట నిలువుగా మరియు ఏటవాలుగా క్రిందికి దిగి జలపాతములను ఏర్పరచును. నెక్స్ట్, మలబార్ మైదానము మంగళూరు మరియు కన్యాకుమారి మధ్య కలదు. ఇది సుమారు 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండును. దీని వెడల్పు 25 నుండి 100 కిలోమీటర్ల. తీర మైదానం యొక్క ముఖ్య లక్షణము ఏమనగా సరస్సులు, మడుగులు మరియు వెనుకకు మళ్ళీ సముద్ర జలాలు కలిగి ఉండుట. దీని స్థానికంగా కయ్యలు అందురు. చాలా వరకు వెనుకకు మళ్ళీ సముద్రపు జలాలు తీర రేఖకు సమాంతరంగా ఉండును. మడుగులు మరియు వెనుకకు మళ్ళీ సముద్రపు జలాలు కాలువలచే అనుసంధానము చేయబడటం వలన చిన్న పడవల ద్వారా ప్రయాణమునకు అనుకూలంగా నున్నది. నెక్స్ట్, తూర్పు తీర మైదానములు. ఇది పశ్చిమ బెంగాల్ యొక్క డెల్టా ప్రాంతం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉండును. ఇది తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతమునకు మధ్య కలదు. తూర్పు తీర మైదానము అధిక విశాలముగా మరియు పశ్చిమ తీర మైదానం కంటే వెడల్పుగా ఉండును. ఈ మైదానం యొక్క అధిక భాగము మహానది, గోదావరి, కృష్ణా మరియు కావేరీ నదులచే తీసుకొని రాబడిన ఒండ్రుమన్ను అవక్షేపములచే ఏర్పడి ఉండును. దీని సరాసరి వెడల్పు సుమారు 120 కిలోమీటర్లు మరియు ఇది డెల్టా ప్రాంతంలో 200 కిలోమీటర్ల వరకు ఉండును. ఈ ప్రాంతము ఇసుక తీరములలో కూడిన పొడవైన తీరరేఖను కలిగి ఉండును. ఉదాహరణమునకు చెన్నైలో గల మెరీనా తీరము, మహానది మరియు కృష్ణా నదుల మధ్య గల తీర మైదానము, ఉత్తర సర్కారులనియు కృష్ణా మరియు కావేరీ నదుల మధ్య గల భాగంను చోళమండల తీరము అని అంటారు. ఉత్కల్ మైదానము ఒరిస్సా తీరం వెంబడి ఉండును. ఇది సుమారు 400 కిలోమీటర్లు విస్తరించి ఉండును మరియు మహానది యొక్క డెల్టా ప్రాంతమును కలిగి ఉండును. ఉత్కల్ మైదానం యొక్క తీరరేఖ నునుపుగా మరియు ఇసుక దిబ్బల అంచులను కలిగి ఉండును. భారతదేశంలో గల చిల్కా సరస్సు అతిపెద్దది. ఇది మహానది డెల్టాకు దక్షిణ వైపున కలదు. ఆంధ్ర మైదానము బెర్హంపూర్ మరియు పులికాట్ సరస్సుకు మధ్య కలదు. ఇది గోదావరి మరియు కృష్ణా నది యొక్క డెల్టాలచే ఏర్పడి ఉండును. ఆంధ్ర మైదానము పొడవైన తీరమును మరియు కొన్ని గొప్ప ఓడరేవు కేంద్రములను నిర్మించుటకును అనువుగా ఉండును. వీటిలో విశాఖపట్నము మరియు మచిలీపట్నములు చాలా ముఖ్యమైనవి. ఆంధ్ర మైదానంలో కొల్లేరు సరస్సు కలదు. తమిళనాడు మైదానము పులికాట్ సరస్సు నుండి కన్యాకుమారి వరకు సుమారు 982 కిలోమీటర్లు విస్తరించి ఉండును. దీని సరాసరి వెడల్పు 100 కిలోమీటర్లు. సారవంతమైన మన్ను మరియు మిక్కిలి అభివృద్ధి చెందిన నీటిపారుదల సదుపాయములు కావేరీ నది డెల్టాను దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా మార్చివేసింది. నెక్స్ట్, భారతదేశపు దీవులు. అండమాన్ దీవులు హిందూ మహాసముద్రంలో 2 ప్రధాన దీవుల సముదాయము కలదు. అవి బంగాళాఖాతంలో గల అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయము.
మరియు అరేబియా సముద్రములో గల లక్షద్వీపములు. ఇవి భారతదేశపు ప్రధాన భాగం యొక్క తీరమునకు చాలా దూరములో కలవు. అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయము 6 డిగ్రీల ఉత్తరం నుండి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశములు మరియు 90 డిగ్రీల తూర్పు నుండి 94 డిగ్రీల తూర్పు రేఖాంశముల మధ్య అమరి ఉన్నది. ఇందులో సుమారు 572 పెద్ద, చిన్న మరియు అతి చిన్న దీవులు కలవు. వీటిలో 38లో మాత్రమే ప్రజలు నివసించుచున్నారు. దీని మొత్తం వైశాల్యము 8249 చదరపు కిలోమీటర్లు. అండమాన్ దీవుల సముదాయము 10 డిగ్రీల కాలువచే నికోబార్ దీవుల సముదాయం నుండి వేరుపరచబడి ఉన్నవి. ఉత్తరార్ధ అగ్రమును ఇందిరా అగ్రము అంటారు. అండమాన్ సన్నిహితంగా గల దీవుల సముదాయములో 25 దీవులలో మాత్రమే ప్రజలు నివసించుచున్నారు. నికోబార్ దీవులలో 13 దీవులలో మాత్రమే ప్రజలు నివసించుచున్నారు. అనేక దీవులు ఇసుక రాళ్ళు, సున్నపు రాళ్ళు మరియు ముక్కలుగా చేయబడిన రాళ్ళచే నిర్మితమై ఉండును. వీటిలో కొన్నింటి నుండి అగ్నిపర్వతములు జనించును, కొన్ని పగడపు పర్వతములతో నిండి ఉండును. దీవులు సుమారు 750 మీటర్లు గరిష్ట ఎత్తు కలిగిన పర్వతములు. శీతోష్ణ స్థితి వేడిగాను మరియు ఆర్ద్రతగా ఉండటం వలన ఈ ప్రాంతము దట్టమైన అడవులతో మరియు కొబ్బరి చెట్లతో నిండి ఉండును. నెక్స్ట్, లక్షద్వీపముల సముదాయము అరేబియా సముద్రములో కలవు. ఇవి 27 దీవులను మాత్రమే కలిగి ఉన్నవి. వీటిలో 11 దీవులలో మాత్రమే ప్రజలు నివసించుచున్నారు. 1973లో లక్కా దీవులు, మినికాయ్ మరియు అమిందివి దీవుల సముదాయమును లక్షద్వీపములుగా పేరు మార్చబడినది. ఈ దీవుల సముదాయము సుమారు 110 చదరపు కిలోమీటర్ వైశాల్యము వరకు విశాలంగా వ్యాపించి ఉన్నవి. లక్షద్వీపములు కేరళ తీరమునకు వాయువ్య దిశగా సుమారు 200 నుండి 500 కిలోమీటర్ల దూరమున కలదు. ఈ దీవులలో పగడములు పెరుగును. నెక్స్ట్, భారతదేశపు నైసర్గిక స్వరూపం యొక్క ప్రాముఖ్యత. ఉత్తర పర్వతములు. ఉత్తరమున గల హిమాలయములు నైరుతి ఋతుపవనములను అడ్డగించి వర్షపాతమును మరియు మంచును కురిపించును. ఈ పర్వతములు లేకపోయిన ఎడల భారత ఉపఖండములో అధిక భాగము వేడిగాను మరియు పొడి ఎడారి ప్రాంతముగా మారి ఉండును. హిమాలయములు ఉపఖండమునకు సహజ సరిహద్దును ఏర్పరచును. ఇది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉండుట వలన దాడులను అడ్డుకొనును. భారతదేశపు ఉత్తర మైదానములు సారవంతమైన ఒండ్రు మన్ను, సమతల భూభాగము, మెల్లగా చలించు జీవనదులు మరియు అనుకూలమైన శీతోష్ణ స్థితి. వ్యవసాయము మరియు వ్యాపారము బాగుగా అభివృద్ధి చెందుయుండుట మున్నగు కారణముల వలన అధిక మరియు సాంఘిక ప్రాముఖ్యతను పొందియున్నది. నెక్స్ట్, ఉత్తర మైదానములు వ్యవసాయము మరియు వ్యాపారము బాగుగా అభివృద్ధి చెందియుండుట మున్నగు కారణముల వలన అధిక మరియు సాంఘిక ప్రాముఖ్యతను పొందియున్నది. ద్వీపకల్ప పీఠభూములు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్వీపకల్ప పీఠభూమిలో ఖనిజ వనరులు అధికముగా కలవు మరియు ఇది ఇనుము, మాంగనీసు, రాగి, బాక్సైట్, మైక్రా, క్రోమియం, సున్నపురాయి మున్నగు గొప్ప నిల్వలను కలిగి ఉన్నవి. నెక్స్ట్, తీర ప్రాంతములు. తీర ప్రాంతముల మీదుగా అనేక పెద్ద మరియు చిన్న రేవులు అభివృద్ధి చెంది ఉన్నవి. ఈ రేవులు జాతీయ మరియు అంతర్జాతీయ వర్తకముల అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించుచున్నవి. నెక్స్ట్, నదుల పారుదల. నదుల మరియు సరస్సులు భూపరితలం మీద గల నీరు నదులు మరియు వీటి ఉపనదులలోకి వెళ్ళును. నదులు మనకు అనేక విధములుగా ఉపయోగపడుచున్నవి. ఫ్రెండ్స్, ఇంతవరకు మనము ఈ యొక్క భారతదేశ తీర మైదానముల గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ యొక్క భారతదేశ తీర మైదానములు ఏ విధంగా ఉంటాయని కనుక మీరు మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమయ్యేటట్లుగా ఇక్కడ కనిపిస్తూనే ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ద్వీపకల్ప పీఠభూములు ఇక్కడ మనకి మధ్యలో కనిపిస్తుండగా దీని పక్కన మహానది, తర్వాత పశ్చిమ కనుమలు, తర్వాత తపతి, నర్మదా, బెట్వా, యమునా, గంగా, ఉత్తర మైదానములు ఇక్కడ ఉన్నాయి.
నెక్స్ట్ ఇది పారాద్వీప్, తర్వాత విశాఖపట్నము, నెక్స్ట్ కోల్కతా, బంగ్లాదేశ్. సో ఈ విధంగా మీరు అన్ని కనుక గమనించినట్లయితే ఈ మ్యాప్లో మనము క్లియర్గా ఏ తీరము ఎక్కడ ఉన్నాయి, ఏ పీఠభూములు ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అరేబియా సముద్రం ఇక్కడ ఉంది, లక్షద్వీపం ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ మలబార్ తీరం కనుక చూసినట్లయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ కావేరి లేదా నీలగిరి కొండలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇది అనైముడి. నెక్స్ట్ కొంకన్ తీరము, నెక్స్ట్ పుదుచ్చేరి, చెన్నై, తూర్పు కనుమలు. సో ఈ విధంగా మనకు ఈ మ్యాప్లో కనుక ఒక్కసారి గమనించినట్లయితే మనకి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్ క్లాస్ మీకు నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను అందించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.